హైదరాబాద్ ను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇక 3-6 గజాల భూములను కూడా వదలడంకపోవడం దారుణమన్నారు. ప్రజా ప్రయోజనార్థం స్థలాలను ఉండనివ్వాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాలను బీఆర్ఎస్ కాపాడిందని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని దుయ్యబట్టారు కృష్ణారావు. ఇక బీఆర్ఎస్ పాలనలో మహిళా పార్కులు, చిల్డ్రన్స్ పార్కులు, పాఠశాలలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ చర్యలను చూస్తూ ఊరుకోబోమంటూ ఆయన మండిపడ్డారు. ఇక 24న జరిగే వేలంపాటను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని మాధవరం హెచ్చరించారు. కేపీబీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు వచ్చింది అంటే మా హౌసింగ్ బోర్డుకి గండం వచ్చినట్టే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. దాని తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గజం జాగా కూడా అమ్మకుండా నిరుపేదలు ఉన్నారు, మద్దతు కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే ధనలక్ష్మి సెంటర్లో ఉందో 3 ఎకరాల ల్యాండ్ 30 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి పార్క్ చేశాం. అధికారులు చెప్తా ఉన్నాను, మీరు కోవట్లా పనిచేస్తా ఉన్నారు. ఆ రోజు మీరే ఉన్నారు, ఆ రోజు మేము కాపాడగలిగాం. ఈ రోజు మీరు అమ్మే ప్రయత్నం చేసి దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్ ఆఫీసర్లకు కూడా గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి ఇవన్నీ విడ్రా చేసుకోకపోతే కొనుక్కున్న వాళ్ళే నష్టపోతారు. దయచేసి మీరు అర్థం చేసుకోమని చెప్పి గవర్నమెంట్కి హెచ్చరిస్తా ఉన్నాం.